హ్యాపీ మార్నింగ్ అండి అందరికీ. మైసెల్ఫ్ దివ్యారెడ్డి, న్యూట్రిషనిస్ట్ ఇన్ ద వెల్సన్స్ కమ్యూనిటీ. సో ఇవాళ నేను మీతో టాపిక్ షేర్ చేసుకోబోయే ముందు నేను మీకు అందరిని ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నానండి. ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారండి హెల్తీ స్నాక్స్ తెలిస్తే బాగుండు పిల్లలకి డైలీ లైఫ్‌లో పెట్టడానికి అని చెప్పేసి. మీరు క్యూఎన్ఏ కానీ చాట్ బాక్స్‌లో కానీ మెన్షన్ చేయండి. వావ్! వావ్! చాలా మంది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి నాకు చాట్ బాక్స్‌లో మెన్షన్ చేస్తున్నారండి. డెఫినెట్‌గా అండి. మరెందుకు ఆలస్యం అంటే నేను వచ్చేసాను గదా! మీకు మీ పిల్లలకి హెల్తీ స్నాక్స్ ఎలా పెట్టాలి? అన్‌హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయనే దాని గురించి ఇవాళ నేను మీతో షేర్ చేసుకుంటానండి. యెస్ అండి. చాలా మంది ఏంటి అనంటే పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి? ఎప్పుడు పెట్టాలి? అని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ జంక్ ఫుడ్ పెడుతూ ఉంటారనమాట. సో, అలా జంక్ ఫుడ్ పెట్టడం వల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ వస్తాయి అని చూస్తే మనము మ్యాగీ పెడుతూ ఉంటారు. తర్వాత బియ్యం పిండితో చేసిన చెకోడీ అని చెప్పేసి డీమార్ట్‌లలో దొరుకుతుంటాయి. అవి పెడతారు. కుర్కురేలు పెడుతూ ఉంటారు. ఫ్రైడ్ ఫుడ్ పెడుతూ ఉంటారు. చిప్స్ పెడుతూ ఉంటారు. ఇవన్నీ పెడుతూ ఉంటారు. వాటిలో ఏంటి అంటే కార్బ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా స్పైక్ అయిపోతుంటాయి. అంతే కాకుండా ఒబేస్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. హార్ట్ డిసీజెస్ రిస్క్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతుంది. మీరు చూసినట్టయితే మొన్న మధ్యప్రదేశ్‌లో మనకు ఒక సిక్స్త్ క్లాస్ పాప స్కూల్‌కి అలానే వెళ్తూ ఉండగా నడుచుకుంటూ ఒక చైర్‌లో కూర్చొని అలాగనే కొలాప్స్ అయిపోతుందనమాట. హార్ట్ డిసీజ్ వల్ల. ఇంకొక అమ్మాయి 13 ఇయర్స్ అమ్మాయి రన్నింగ్ రేస్ చేస్తూ కొలాప్స్ అయిపోయింది. డ్యూ టు హార్ట్ అటాక్స్. ఎందుకు అనంటే అన్‌హెల్తీ స్నాకింగ్ ఎప్పుడో ఒకప్పుడు పిల్లలకి ఇస్తూనే ఉంటాం. మనం ఏమనుకుంటామంటే డైలీ లైఫ్‌లో మేము చాలా హెల్తీ ఫుడ్ ఇస్తున్నాం గదా! 3 పూటలా అనుకుంటాం. దానికి బదులు మీరేం చేయొచ్చంటే 2 పూటల నార్మల్ ఫుడ్ ఇస్తూ, ఒక పూటలో ఆ స్నాక్ ఏదైతే మీరు పెట్టాలి అనుకుంటున్నారో మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ అనేది పిల్లలకు పెట్టండి. అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అయిపోవడం అంటే ఎక్కువగా ఫుడ్ మల్టిపుల్ టైమ్స్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే వాళ్ళకు ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి లో అయిపోవడము, వైటమిన్ డి డెఫిషియన్సీస్ రావడము, మెంటల్ హెల్త్ పైన ఇంపాక్ట్ అయిపోయి లేజీగా ఒకటే దగ్గర కూర్చోవడం, ఎవరితో మాట్లాడకుండా ఉండడము, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అండ్ అంతే కాకుండా డెంటల్ ప్రాబ్లమ్స్ పళ్ళకు గారెలు పట్టడం కానీ, లేదంటే నోట్లో పుచ్చిపోవడం కానీ, చాక్లెట్స్ ఇవన్నీ ఎక్కువగా కార్బ్స్ ఉండేవి, ఇన్సులిన్ లెవెల్స్ పైకి ఎక్కువగా ఇవ్వడం వల్ల అండ్ క్రానిక్ డిసీజెస్ అనేవి కూడా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్నాయి. అసలు క్రానిక్ డిసీజెస్ అంటే ఏంటి అనంటే అన్‌హెల్తీ స్నాకింగ్, జంక్ ఫుడ్స్ అంటే చాలా లాంగ్ డ్యూరేషన్‌లో ఎవ్రీ డే కంటిన్యూయస్‌గా అన్‌హెల్తీ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవ్వడం వల్ల మనకెలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనంటే హైపర్ టెన్షన్స్ రావడము, లివర్ డిసీజెస్ రావడము అండ్ యాడెడ్ షుగర్స్, ప్రిజర్వేటివ్స్, అన్‌హెల్తీ ఫ్యాట్స్ ఇవ్వడం వల్ల క్యాన్సర్స్ రావడం ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయన్నమాట. సో, చూసారు గదా! మనం అన్‌హెల్తీ ఫుడ్ ఇవ్వడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో, ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయో, అంటే మన చేతుల ద్వారానే మన పిల్లలకి రోగాల బారిన పడే విధంగా మనం చేస్తున్నాం. సో, ఇప్పటి నుంచైనా మనం హెల్తీ స్నాకింగ్ ఎలా తీసుకోవాలనే దాని గురించి మనం తెలుసుకుందాము. నేను మీకిప్పుడు ఒక వీడియో అనేది ప్లే చేస్తానండి. అందులో మనకు ఎలా ఉంటుంది, మనకు ఒక మైక్రోస్కోప్ కింద పెట్టిన ఒక చిప్స్ వాటి గురించి ఎలా ఉన్నాయి బాక్టీరియా, అన్‌హెల్తీ ఫుడ్స్ వల్ల ఎలాంటి డిసీజెస్ వస్తాయనే దాని గురించి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. What is that? యాహ్! చూసారు కదా అండి. ప్రతి ఫుడ్‌ని కూడా మనము మైక్రోస్కోప్ కింద పెట్టయితే పిల్లలకివ్వలేమనమాట. ఒక పూటయితే ఇవ్వగలం గానీ, ప్రతి పూట అయితే ఇవ్వలేము. సో, యాస్ ఎ పేరెంట్స్‌గా మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకొని, పిల్లలు డిసీజ్ బారిన పడకుండా ఎలాంటి హెల్తీ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి అనే రెస్పాన్సిబిలిటీ మనం తీసుకొని, పిల్లల కేర్ అనేది తీసుకోవాలనమాట. మనము ఇప్పుడు హెల్తీ స్నాక్స్ ఎలా తీసుకోవాలనే దాని గురించి షేర్ చేస్తాను. ఎంత పోర్షన్స్‌లో తీసుకుండడం వల్ల పిల్లలు డిసీజ్ బారిన పడకుండా ఉంటారనే దాని గురించి షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను మీకు ఒక 10 హెల్తీ స్నాక్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ వాటి బెనిఫిట్స్ అండ్ ఆర్గాన్స్‌కి ఎలా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతాయి పిల్లలకి అనే దాని గురించి కూడా షేర్ చేసుకోబోతున్నాను.
యాహ్! మీరిక్కడ చూడొచ్చండి. ఫస్ట్ వన్ మనము క్యారెట్స్, కుకుంబర్, హ్యూమస్ ఒక రెసిపీ అనేది షేర్ చేసుకోబోతున్నాను. అందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనంటే, క్యారెట్స్‌లో ఏంటి అంటే హై బీటా కెరోటిన్, వైటమిన్ ఏ ఉంటుందన్నమాట. ఐ హెల్త్‌కి ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ కుకుంబర్ ఏంటి అంటే హైడ్రేటింగ్‌గా ఉంచుతుంది. క్యాలరీస్ లోగా ఉంటాయి. అండ్ వైటమిన్ కే అనేది ఉంటుందన్నమాట. హ్యూమస్‌లో ఏంటి అంటే ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, చిక్ పీస్, హెల్తీ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, సెకండ్ చూస్తే మీరు అవకాడో టోస్ట్, బ్రౌన్ బ్రెడ్‌తో ఉండే టోస్ట్ అన్నమాట. ఇందులో ఏంటంటే హెల్తీ ఫ్యాట్స్ అనేవుంటాయి. పొటాషియం, ఫైబర్ ఉంటుందన్నమాట. హోల్ గ్రెయిన్ బ్రెడ్‌లో ఏంటంటే ఫైబర్, వైటమిన్ బి అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయన్నమాట. బాయిల్డ్ ఎగ్స్‌లో ఎంత న్యూట్రిషన్ ఉంటుంది అంటే హై క్వాలిటీ ప్రోటీన్ అనేది ఉంటుంది. వైటమిన్ బి12 ఉంటుంది. కొలైన్ ఉంటుందన్నమాట బ్రెయిన్ హెల్త్ కోసము. అండ్ మీరిక్కడ చూడొచ్చండి ట్రైల్ మిక్స్ అంటే నట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్ మనం డైట్‌లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం గదా! సాలడ్ చేసుకుంటూ ఉంటాం గదా! నట్స్‌లో ఏంటి అంటే ఆల్మండ్స్, వాల్‌నట్స్ అవి ఏం చేస్తాయి? ఎలా ఉంటాయి బెనిఫిట్స్ అంటే ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. సీడ్స్‌లో ఏంటి అంటే సన్‌ఫ్లవర్ అండ్ పంప్కిన్ సీడ్స్ హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్‌కొచ్చేసరికి వైటమిన్, మినరల్స్ చాలా మంచిగా ఎక్కువగా ఉంటాయి. అండ్ అంతే కాకుండా ఇంకొకటి ఇక్కడ ఒక గమనించిన విషయం ఏంటి అనంటే అన్‌స్వీటెన్డ్ ఆప్షన్స్ మాత్రమే తీసుకోవాలనమాట. కొన్నిట్లో మనకు షుగర్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేయాలి. ఇక్కడ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటి అనంటే ఆల్మండ్స్ పీస్ అనేవి ఉంటాయన్నమాట. ఫిగ్స్ ఏంటి అనంటే హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. డైజెషన్ లెవెల్స్‌ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇమ్యూనిటీ సిస్టమ్‌ని బోన్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ మీరిక్కడ చూడొచ్చండి. హోల్ గ్రెయిన్ క్రాకర్స్. ఇక్కడ ఏంటి అనంటే ఫైబర్ ఉంటుంది, వైటమిన్ బి ఉంటుంది, కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి, చీజ్, కాల్షియం ఉంటుంది, ప్రోటీన్, వైటమిన్ డి బోన్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తుందనమాట. లోవర్ ఇమ్యూనిటీ లెవెల్స్ బారిన పడకుండా చేస్తుంది. ఆల్మండ్స్ ఏంటి అంటే హెల్తీ ఫ్యాట్స్, వైటమిన్ ఇ, ఫైబర్ అండ్ ప్రోటీన్ అనేది ఉంటుందనమాట. ఇది గనుక చూసినట్టయితే మీరు ఫ్రోజన్ యోగర్ట్ బాక్ విత్ ఫ్రూట్స్ అన్నమాట. గ్రీక్ యోగర్ట్‌లో ఏంటంటే హై ప్రోటీన్ అండ్ కాల్షియం ఉంటుంది. ఫ్రూట్స్ లైక్ బెర్రీస్ కానీ, మ్యాంగోస్ కానీ వీటిలల్లో ఏంటి ఉంటుందంటే హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి అండ్ ఫైబర్ ఉంటుంది. డేట్స్ ఇంకొకటొచ్చేసరికి ఏంటి అనంటే మనకు గ్రీక్ యోగర్ట్ విత్ స్ట్రాబెర్రీ అన్నమాట. రిచ్ ఇన్ ప్రోటీన్, కాల్షియం అండ్ ప్రోబయోటిక్ గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. బెర్రీస్ ఏంటి అనంటే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్స్ అండ్ వైటమిన్ సి అనేది ఉంటుందన్నమాట. చూసారు కదండీ! ఈ 10 హెల్తీ స్నాక్స్ వల్ల ఎంత మంచి బెనిఫిట్స్ అనేవి మనం చూడొచ్చు. మీరు ఏం చేస్తారు అంటే డైలీ లైఫ్‌లో 3 టైమ్స్ ఇచ్చే మీల్‌లో ఒక మీ పిల్లలు ఎప్పుడైతే వాళ్ళు స్ట్రెస్‌గా ఫీల్ అవుతూ ఉంటారో, మేము తినము అని మారం చేస్తూ ఉంటారో, అంటే ఒక్కొక్క కిడ్‌లో డిఫరెంట్ సింప్టమ్స్ అనేవి చూస్తూ ఉంటారనమాట పేరెంట్స్. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే వాళ్ళు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ డిపెండ్స్ ఆన్ ద స్ట్రెస్ లెవెల్స్. ఆ టైంలో వాళ్ళకు మంచిగా ఈ న్యూట్రిషన్ వాల్యూస్ ఉండే హెల్తీ స్నాక్‌ని మంచిగా మీరు గార్నిష్ చేసి పిల్లలకి ఆ టైంలో ఇచ్చినట్టయితే వాళ్ళు హ్యాపీగా, ఎనర్జిటిక్‌గా ఆ ఫుడ్‌ని కన్జ్యూమ్ చేసి వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ ఈజీగా పెర్ఫార్మ్ చేసుకోగలుగుతారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా బాగా అందుతాయి. అంటే మీరు తినండి అని చెప్పేసి వాళ్ళని బలవంతం చేయాల్సిన అవసరం ఉండదనమాట. ఎప్పుడైతే వాళ్ళు స్ట్రెస్‌కి లోనయ్యి ఉంటారో అలా గార్నిష్ చేసి ఇవ్వడం వల్ల గూడా పిల్లలకి ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ రేపేం ఫుడ్ పెడతాదో మమ్మీ, డ్యాడీ ఎలాంటి హెల్తీ స్నాక్ మాకు చేసి పెడతారో, ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనేవి వాళ్ళలో జనరేట్ అవుతాయన్నమాట. అండ్ ఫర్దర్‌గా నెక్స్ట్ యాక్టివిటీస్‌ని కూడా బాగా చేసుకోగలుగుతారు. అండ్ డిసీజ్ బారిన కూడా పడకుండా ఉంటారనమాట. యెస్. చాలా మందికి ఈ హెల్తీ స్నాక్స్ ఆహ్, హెల్ప్ అయ్యాయనుకుంటున్నానండి. చాలా మంది సఫర్ అవుతుంటారు గదా! పేరెంట్స్ డైలీ ఏం పెట్టాలి అబ్బా! అని చెప్పేసి ముందు రోజే ఆలోచిస్తుంటారు. బట్ పాస్తా అని చెప్పేసి ఏదేదో స్నాక్స్ పెడుతూ ఉంటారనమాట వాళ్ళకేం తోచక. సో, ఇలాంటి హెల్తీ స్నాక్స్ ఇప్పుడు మీకు తెలిసాయి కాబట్టి ఈ వారం నుంచే మీరు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయండి మీ పిల్లలలో. మీరు ఒక 1 మంత్‌లోనే మీ పిల్లలలో చాలా మంచి రిజల్ట్స్ అనేవి చూడగలుగుతారనమాట. అంటే లేజీగా ఉండకుండా యాక్టివ్‌గా ఉండడం కానీ, వాళ్ళ యాక్టివిటీస్‌ని వాళ్ళే చేసుకోవడం కానీ, కాన్‌స్టిపేషన్ రాకుండా ఉండడము, దగ్గు, జలుబులు కానీ, వీక్‌గా అనిపించకపోవడము, లేజీగా ఉండకపోవడం ఇవన్నీ కూడా మీరు చూస్తారు డెఫినెట్‌గా. యాహ్! థాంక్ యూ.